మ్యూజిక్ లవర్స్ కు గుడ్ న్యూస్. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇళయరాజా కాన్సర్ట్ భాగ్యనగరానికి రానే వచ్చేసింది. ముచ్చింతల్లోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వేదికగా సమత ఇళయరాగం లైవ్ ఇన్ కాన్సర్ట్ మరి కాసేపట్లోనే మొదలు కాబోతోంది. ఇప్పటికే ఇళయరాజా చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 1000 వసంతాల రామానుజులపై ఇళయరాజా కీర్తనలతో పాటు 108 దివ్య దేశ మూర్తులపై ఇసై జ్ఞాని ఆలాపనలతో ఆనంద పరవశులయ్యే తరుణం వచ్చింది. అంతేకాదు, గాయని గాయకులు ఇళయరాజా హిట్ సాంగ్స్ పాడుతూ ఉంటే మన హృదయ లయలు కోరస్ కలిపే శుభ సమయం రానే వచ్చింది. ముచ్చింతల నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దేవి సిద్ధంగా ఉన్నారు. దివ్య సాకేతంలో ఒక దివ్యమైన కార్యక్రమం గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అందరూ. ఇదిగో అంతా సిద్ధమైపోయింది. ఇసై జ్ఞాని ఇళయరాజా సంగీత విభావరిలో ఓలలాడాలనుకుంటే కనుక ఒక్కసారి మీరు వేదిక చూడండి. నీకు నేను మొత్తం అంతా కూడా ఒక్కసారి ఎలా జరగబోతోందో కార్యక్రమానికి సంబంధించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. 65 మంది ఆర్కెస్ట్రా లైవ్లో మన ముందు వాయిద్యాలతో పులకించేలా మొత్తం అంతా సిద్ధమైపోయింది. మీరు చూస్తున్న ఇదే వేదికలో, ఇదే వేదిక పైనుంచి మన ఇళయరాజా గారు ప్రత్యక్షంగా తన స్వరాలతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఎస్, ఒక్కసారి చూడండి. సరిగ్గా సాయంత్రం 6 గంటలకి ఇక్కడ కార్యక్రమం మొదలు కాబోతోంది. ఇప్పుడు మాత్రం సమయం 3 గంటలు దాటింది. అయితే వేసవిలో ఇక్కడ మీకు క్యాప్షన్ కూడా చూపిస్తున్నాం. దిస్ ఈస్ ద ప్లేస్. మొత్తం అందరూ కూడా ఆర్కెస్ట్రా అందరూ కూడా వాయిద్యాలతో రెడీ అవుతారు. అండ్ ఇక్కడి నుంచి మనకి హోస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇళయరాజా ఒక్కసారి ఆయన వచ్చిన తర్వాత మాత్రం కేవలం ఆయన హస్తంలోకి మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కంట్రోల్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, సమత ఇళయరాగం ఈ వేసవిలో చల్లని స్వరాల జల్లులతో స్నానమాడుదాం. నిజంగానే అలాగే అనిపిస్తోందండి. బయట ఎండలతో మనం ఉక్కిరిబిక్కిరైపోతున్నాం. వర్షం కూడా పడుతోంది, కానీ ఎండలు వచ్చినప్పుడు మాత్రం ఉక్కిరిబిక్కిరైపోతున్నాం. సో ఈ వేసవిలో చల్లని స్వరాల జల్లులతో మనం అందరం ఊగిసలాడటం. అయితే మీకు ఒక్కసారి ఇక్కడి నుంచి ఓవరాల్గా ఎలా ఉంటుంది, వీక్షకులు ఎక్కడి నుంచి ఎలా చూస్తారని చూడొచ్చు. మొదటిగా మనకి విఐపీలందరూ కూడా కూర్చునే ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది మనకు కనిపిస్తోంది. చూడండి, మ్యాక్సిమం మై హోమ్ గ్రూప్, ఇక అపర్ణ వాళ్ళు, మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు, ఎవరైతే ప్రజెంట్ చేస్తున్నారో, ఎవరైతే వివిఐపీలు ఉన్నారో వారందరూ కూడా ఇదే ముందు వరుసలో కూర్చుంటూ ఉంటారు. ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి, సో అందుకే మీకు ఇలా కనిపిస్తోంది. ఇక ఆ తరువాత వరుసలో మనకు కనిపిస్తోంది గోల్డ్. మొత్తం అదంతా కూడా ఫ్యామిలీ పరంగా ఎవరైతే వీక్షించాలని మొదటి నుంచి కూడా చారిటీ వెళుతోంది కాబట్టి ఆ లెక్కన ఇక్కడ మనకి గోల్డ్ అనేది ఒక క్రమం ఏర్పాటు చేశారు. ఆ గోల్డ్ తర్వాత మనకి సిల్వర్ కనిపిస్తోంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒక్కసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం. ఇదంతా కూడా మొత్తం సిల్వర్ అరేంజ్మెంట్. వేరెవరైనా దీనికి సంబంధించి లెవెల్స్ వైజ్ అంటే మొత్తం 4 కేటగిరీలుగా ప్రధానంగా మనం చూడొచ్చు. మొదటిది విఐపీది కనుక మనం ఒక్కసారి తీస్తే, తర్వాత గోల్డ్, సిల్వర్, ఆ తర్వాత మనకి లాస్ట్లో మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది చూడండి. అదంతా కూడా మనకి మ్యాక్సిమం అక్కడి నుంచి కామన్ పీపుల్, అంతకు తర్వాత కూడా ఇంకొంచెం దూరంగా కూడా ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే చేశారు. బికాస్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఆయన ప్రత్యక్షంగా చూడాలని చాలామంది వస్తూ ఉంటారు, కానీ కాస్త లిమిటెడ్గా అయితే మాత్రం కనిపిస్తోంది. లేకపోతే మనకి బహిరంగంగా కనుక ఒకవేళ అవకాశం ఇస్తే చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే కాస్త కంట్రోల్గా లిమిటెడ్గా మాత్రం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేది జరిగింది. అండ్ ఇటు సైడ్ మనకు రైట్ సైడ్ కూడా మీరు చూడవచ్చు, ఇది కూడా ప్రీమియర్ బ్లాక్. ఇదంతా కూడా ఆ ప్రీమియర్ బ్లాక్ కూడా మీకు కనిపిస్తోంది. అండ్ ఇక్కడ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారండి. వేదిక పై నుంచి ఒకవేళ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూడటానికి కాస్త ఇబ్బంది పడితే వాళ్ళ కోసం బిగ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇలా మనం మరి కాసేపట్లోనే ఇళయరాజా స్వరాలను మనం ప్రత్యక్షంగా వినబోతున్నాం. ఆయన లైవ్ కాన్సర్ట్ అంటే మాత్రం ఒక మ్యాజిక్ ఉంటుంది. మిగిలిన లైవ్ కాన్సర్ట్స్కి, ఇళయరాజా లైవ్ కాన్సర్ట్స్కి మాత్రం చాలా వ్యత్యాసం చెప్తూ ఉంటారు సంగీత నిపుణులందరూ కూడా. సో ఈరోజు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ఆయన స్వర బ్రహ్మ, ఏదైనా ఆయన ఇమోషన్కి తగ్గట్టుగా భావోద్వేగాలకు సంబంధించిన స్వరాలతో మనల్ని కట్టిపడేస్తారు. కాబట్టి ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటారు. ఆయన్ని సంగీత పరంగా అయితే మాత్రం దేవుడిగానే చెప్తూ ఉంటారు. సో ఈరోజు మనకి ప్రత్యక్షంగా ఆయన ఇక్కడికి రాబోతున్నారు.